జై గురుదత్త. తంత్రశక్తికి సాదర స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రశ్న మీద చక్కగా చర్చించుకున్నాం. అది ఏమిటంటే సంతాన సాఫల్యం. అంటే చాలామంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. అడుగడుగునా కూడా సాఫల్య కేంద్రాలు ఏర్పడుతున్నాయి. ఒకప్పుడు మన తాతలు, మన నాన్నలు, ముత్తాతలు ఒక్కొక్కరు 10 మంది 15 మంది కనేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో మన జీవన విధానం, జీవన శైలి ఆ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు కాలక్రమేణా మనకు ఆ జీవన విధానం అంతా కూడా మారిపోయినది. మరియు ఆహార విషయంలో కూడా రుచిని చూస్తున్నామే కానీ శుచిని చూడట్లేదు. దానివల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందుకు మనం ఏం చేయాలి, ఏం చేస్తే తొందరగా సంతానం పొందగలము అంటే, మనము సంతానం పొందాలంటే మంగళవారం రోజున భార్యాభర్తలు ఇద్దరు కలిసి పొద్దున్నే తలస్నానం చేసి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయాలి. ఆరాధన ఏ విధంగా చేయాలంటే, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ విధంగా ఉంటాడంటే 2 నాగపడిగలు ఇలా కలిసి ఉంటుంది చూసారా, ఆ విధంగా ఉంటుంది. ఆయనకి ఆరాధన చేయాలి, అభిషేకం చేయాలి. ఏ విధంగా చేయాలి అంటే, ఆయన మంచిగా ముందు నీళ్లు పోసి మంచిగా చక్కగా కడిగేసేయండి. తర్వాత ఆ పాలతో ఆ చక్కటి ఆవు పాలు తీసుకొని మంచిగా ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, లేదంటే ఓం నాగరాజాయ నమః, నాగరాజాయ నమః అనుకుంటూ మీ మనసులో ఉన్న సంకల్పం అంటే మీ కోరిక ఎంత దృఢంగా ఉంటుందో, మీ మనస్సంకల్పం ఎంత దృఢంగా ఉంటుందో అంత తొందరగా మీకు ఫలితం వస్తుంది. అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాలతో అభిషేకం చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్లతో కూడా అభిషేకం చేయండి. చేసిన తర్వాత మంచిగా కడిగేసేసి నిండుగా చేయికి ఎంత వస్తే అంత పసుపు తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ పసుపుతో నిండగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నిండగా రుద్దేసేయండి. తర్వాత ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కుంకుమ బొట్లతో అలంకరణ చేయండి. కుంకుమ ఎలాంటి కుంకుమ వాడాలి స్వామి అంటే, మనం ఎరుపుగా ఉంటుంది కదా, ఆ యొక్క కుంకుమ వాడరాదు. ఎందుకంటే అది మొత్తం కలర్ వాడతారు తల్లి, అది కుంకుమ కాదు నా దృష్టిలో. మనం పెట్టుకునేటువంటి కుంకుమ ఉంటుంది కదా, మెరూన్ కలర్లో ఉంటుంది, చూసారా, డార్క్ రెడ్ మెరూన్ కలర్లో నేను పెట్టుకున్నాను చూసారు కదా, అది ఆ విధమైన కుంకుమ తీసుకొని పెట్టి మంచిగా అలంకరణ చేయండి. అలంకరణ చేసిన తర్వాత మీరు తీసుకెళ్ళినటువంటి దూదితో చిన్న వస్త్రంలాగా చేసి ఆయనకు అలంకరించండి. తర్వాత పూలుంటే ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనుకుంటూ ఆ పూలతో అర్చన చేసేయండి. తర్వాత ధూపం చూపించండి. తర్వాత మీరు ఇందాక కొట్టారు కదా, కొబ్బరికాయ కొట్టి నీళ్లతో అభిషేకం చేశారు కదా, ఆ కొబ్బరి చిప్పలకు కూడా నివేదన చేయండి. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీతిగా వరి పేలాలని దొరుకుతాయి తల్లి మనకి పూజా స్టోర్లు, అవి తీసుకొని కొద్దిగా నైవేద్యం పెట్టండి. బెల్లము వరి పేలాలు 2 కలిపి నివేదన చేయండి. ఆయన చాలా తృప్తి పొందుతాడు. మనకు కావాల్సిన కోరికలు తొందరగా సిద్ధిస్తాయి. అలా స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ధూప దీప నైవేద్యం చేసిన తర్వాత హారతి ఇచ్చేసి హారతి కళ్ళకద్దుకొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చుట్టూరా ఇద్దరు భార్యాభర్తలు కలిసి 7 ప్రదక్షిణాలు చేయండి. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనుకుంటూ 7 ప్రదక్షిణాలు చేసిన తర్వాత కొన్ని పూలు తీసుకొని మనసులో మీ యొక్క కోరిక, మీరు దేని గురించి అయితే చేస్తున్నారో కోరిక చెప్పుకొని మంచిగా దండం పెట్టుకొని కళ్ళకద్దుకొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి తల్లి. అలా 7 వారాలు చేయండి. మీకు తప్పకుండా 8వ వారం కానీ 9వ వారం కానీ తప్పక శుభవార్త వింటారు తల్లి. జై గురుదత్త.